5వ వచనం కలిసి చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 నేను చదువుతాను, 5 మీరు కూడా నాతో కలిపి చదవండి. ఉదయం మనం ఏం చదివాం? అపోస్తల కార్యాలు 12 మొదటి 5 చదివాం. ఇప్పుడేం చదువుతున్నాం? కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండెరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మధ్యాహ్న కాలం బయట ఎండ తీవ్రత ఉన్న మీ సన్నిధిలో కూర్చొని ఆలకించటానికి చక్కని ఏర్పాట్లు చేసిన సంఘమును బట్టి, సహోదర సహోదరీలను బట్టి వందనాలు. అయితే ఈ వాతావరణం మీ వాక్యాన్ని వినడానికి ఆటంకం లేకుండా చేయమని, నీ వాక్యంపై మా దృష్టి నిలపమని, మేలు కలిగించమని యేసుక్రీస్తు ద్వారా నిలబడిన నన్ను, మీ సన్నిధిలో చదవబడిన లేఖన భాగాన్ని, మీ మాటలు ఆలకించే బిడ్డలను మీ హస్తగతం చేసుకుంటూ వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో 33 వచనాలు ఉన్నాయి. ఈ 33 వచనాల్ని మొదటగా ఒక 4 భాగాలుగా విభజించుకుందాం. 4 భాగాలుగా విభజించుకున్న తర్వాత నేను చెప్పదలిచిన అంశాన్ని మీ ముందు పెడతాను. మొదటి 5 వచనాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు. 6 నుండి 12 వచనాలు దేవుని యొక్క క్రమశిక్షణ చర్యలు. 13 నుండి 22 వచనాలు దేవుని యొక్క వాగ్దానాలు. 23 నుండి 33 వచనాలు దేవుడు మనపై మోపిన బాధ్యతలు. 4 మాటలు మీ మనసులో పడాలని కోరుతున్నాను. మొదటి మాట, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. మొదటి 5 వచనాలు. 6 నుండి 12 వచనాలు దేవుడు తీసుకునే క్రమశిక్షణ చర్యలు, డిసిప్లినరీ యాక్షన్స్ బై గాడ్ ఆన్ హిస్ పీపుల్. మూడవదిగా దేవుని యొక్క వాగ్దానాలు, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మాట ప్రకారం నడుచుకునే వారికి దేవుడు చేసే వాగ్దానాలు ఎలా ఉంటాయో మనం చదువుతాం. ఆ తర్వాత ఆ వాగ్దానాలు కలిగి నడుచుకునే వారు బాధ్యతారహితంగా ఉండకూడదు, వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు అనేది 23 నుండి 33 వచనాల వరకు ఉన్న లేఖన భాగంలో మనం చూస్తాం. సో వచనాలు మర్చిపోండి, మాటలు గుర్తుపెట్టుకోండి. చెప్పండి. 4 మాటలు: దేవుని వాగ్దానాలు, దేవుని క్రమశిక్షణ చర్యలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని క్రమశిక్షణ చర్యలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు మనపై మోపిన బాధ్యతలు. ఇది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయానికి అవుట్లైన్. అయితే అదంతా మనం ఈరోజు చూడలేదు, కానీ ఒకే ఒక మాట మీ దృష్టిలో పడాలని కోరుతున్నాను. అదేంటంటే బాప్తిస్మం. వెంటనే మీరు అనుకోవచ్చు, ఓ అబ్బా ఏదో పెద్ద లోతుగా చెప్తాడనుకుంటే బాప్తిస్మం గురించి ఏం తీసుకున్నాడేంటి, ఇది మాకు తెలియదా అని. సరే, తెలిస్తే ఇది మీకు ద్వితీయోపదేశకాండం.
తెలియకపోతే ఇది ప్రథమోపదేశకాండం, తెలిసిన వాళ్ళకి ద్వితీయోపదేశకాండం, తెలియని వాళ్ళకి ప్రథమోపదేశం. అయితే తెలిసినా తెలియకపోయినా ఇదందరికీ మీకు ఒక ఉత్తమమైన ఉపదేశకాండం. అది మీరు నమ్మితే జాగ్రత్తగా వినండి. ఓకే, ఇందులో నేను ఒక 7 ప్రశ్నలు, 7 అంశాలు చెప్తాను. అందులో మొదటి మాట, బాప్తిస్మం యొక్క అక్షరార్థం ఏంటి, అది మొదటిగా చెప్తాను. రెండవదిగా, బాప్తిస్మం యొక్క ఆత్మీయార్థం ఏంటి, అది రెండవదిగా చెప్తాను. మూడవదిగా, బాప్తిస్మాల్లో ఉన్న రకాలేంటి, అది మూడవదిగా చెబుతాను. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, అది నాలుగవదిగా చెప్తాను. బాప్తిస్మం ఎవరివ్వాలి, ఎవరు తీసుకోవాలి, అది ఐదవదిగా చెప్తాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, అది ఆరవదిగా చెప్తాను. బాప్తిస్మం తీసుకున్నాక అజాగ్రత్తగా ఉంటే కలిగే ప్రమాదాలు, అది 7వదిగా చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అర్థమై ఉంటుంది. తెలిసినా తెలియకపోయినా మీకు తప్పకుండా ఇది ఒక ఉత్తమమైన ఉపదేశంగా ఉంటుంది. మొదటి మాట, బాప్తిస్మం యొక్క అక్షరార్థం, ద లిటరల్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం. బాప్తిస్మం అన్న తెలుగు పదం, బ్యాప్టిజం అన్న ఇంగ్లీష్ పదం లాటిన్ పదంలో నుండి వచ్చింది, బ్యాప్టిస్మోస్ అన్న పదములో నుంచి. ఆ పదం యొక్క అసలైన అర్థం ఏంటంటే జల సమాధి అని. జల సమాధి, అది అర్థం. జల సమాధి అని అంటే అర్థం ఏంటి? సమాధి అంటే దేన్ని అంటారు? జెండా కిందకి వెళ్ళేదాన్ని, దాన్ని సమాధి అంటారా? జల సమాధి అంటే ఒక చెంబు. సమాధి అంటే అసలు అర్థం ఏంటి? పూడ్చిపెట్టడం, కనపడకుండా పూడ్చిపెట్టడం. అంటే ఒక బొచ్చే అంటారు కదా, దాన్ని గమేళ అంటారా? ఒక గమేళ మట్టి మనిషి మీద వేస్తే దాన్ని సమాధి అంటారా? కాదు, అతడు పూర్తిగా కనపడకుండా పోయేలాగా పూడ్చిపెట్టేదాన్ని. బాప్తిస్మం అంటే ఒరిజినల్ పదం యొక్క అర్థం అది, జల సమాధి అని. అది అక్షరార్థం. 2, దాని అంతరార్థం చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనానికి రండి. రోమా 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా అని 4వ వచనంలో. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. సరే, ఈ వచనాలన్నీ చదివితే మనకు సారాంశాన్ని తీసుకుంటే బాప్తిస్మము అనే దాంట్లో 4 అర్థాలు కనపడతాయి, ఆత్మీయ అర్థాలు. అందులో మొదటి అర్థం ఏంటో తెలుసా? చనిపోవడం. 2వది పాతి పెట్టబడడం. 3వది తిరిగి లేపబడడం. 4వది జీవించడం. ఈ 4 బాప్తిస్మంలో కనపడవలసిన అర్థాలు, ఆత్మీయమైన అర్థాలు. చనిపోవడం, డయింగ్. పాతి పెట్టబడడం, బరీయింగ్. తిరిగి లేపబడడం, రైజింగ్. తర్వాత జీవించడం, లివింగ్. ఈ 4 అనుభవాలు బాప్తిస్మములో ఉన్న ఆత్మీయమైన అర్థం.
అయితే ఇక్కడ పౌలు రోమీయులకు రాస్తూ ఏమన్నాడు అని అంటే, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమి అంటే సహజంగా పాతి దేన్ని పాతి పెడతారు? చచ్చిపోయిన దాన్న, ఇంకో అరగంటలో చచ్చిపోతాడు అనే దాన్న, పూర్తిగా చచ్చిపోయేదాన్నినా దాన్ని కూడా నిర్ధారించి పాతి పెడతారు. ఇంకా అరగంటలో ఎడుగుడు చచ్చిపోతాడు కదా, పర్లేదు పెట్టేసి పాతేసేయండి అంటారా? ఒకవేళ అలా పాతేస్తే అది కేసు అవుతుంది. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, బాప్తిస్మము అనే దాంట్లో మరణం ఉంది, చావు. అయితే యేసు ప్రభువుతో ఆయన అనుభవాలతో ఇవి కలుస్తున్నాయి. ఆయన కూడా చనిపోయాడు, మనము చనిపోతున్నాం. ఆయన పాతి పెట్టబడ్డాడు, మనం కూడా పాతి పెట్టబడుతున్నాం. ఆయన తిరిగి లేచాడు, మనము కూడా తిరిగి లేపబడుతున్నాం. ఆయన మన కొరకు జీవిస్తున్నాడు, మనము ఆయన కొరకు జీవించబద్దులమైనాం. ఈ 4 అర్థాలు మళ్ళీ చెప్పండి. బాప్తిస్మం వలన ఆత్మీయ అర్థాలు ఏంటి? చనిపోవడం, పాతి పెట్టబడటం, తిరిగి లేవడం, ఆయనకు జీవించడం. వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే యేసు ప్రభు చనిపోవడానికి మనం చనిపోవడానికి తేడా చెప్తాను, వినండి. యేసు ప్రభు చనిపోయిన దానికి మనం చనిపోయేదానికి తేడా ఏంటంటే, జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్, వెరాస్ వీ డై టు అవర్ సిన్స్. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు, మనం మన పాపానికి చనిపోతున్నాం. మనం పాపాల కొరకు చచ్చిపోవట్లా, మనం దేనికి చచ్చిపోతున్నాం? పాపము విషయములో చచ్చిపోతున్నాం. అది ఆత్మీయమైన అర్థం. కాబట్టి ఈరోజు బాప్తిస్మం తీసుకునే వాళ్ళేమి, తీసుకోబోయే వాళ్ళేమి, ఇదివరకే తీసుకున్నామని అనుకునే వాళ్ళేమి, ఫస్ట్ క్వశ్చన్, చచ్చారా? చస్తేనే బాప్తిస్మం తీసుకోవాలి. నిక్కీ క్రూజ్ అనే ఒక నీగ్రో జాతి అతను అమెరికాలో ఉన్నాడు. అతను ఎంత దుర్మార్గుడు అనంటే, యవన కాలంలో ఉండగా భయంకరమైన నేరాలకు అలవాటు పడ్డాడు. అతనికి తినడానికి తల్లి తండ్రి లేరు, తినడానికి తిండి దొరకటం లేదు, అడుక్కుంటుంటే అందరూ చీదరించుకుంటున్నారు. అందుకని అతనికి ఎవరో సలహా ఇచ్చారే, ఎందుకురా అడుక్కునే బతుకుతావు, దర్జాగా బతకొచ్చు కదా అంటే, నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు అన్నాడు. అయితే నీకు ఒక సూత్రం చెప్తాను. మన ఊర్లో ఒక నేరం చేసే దొంగల ముఠా ఉంది, నువ్వు వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళేవంటే, ఒక్క దొంగతనం చేసేవంటే బోల్డ్ డబ్బులు వస్తాయి నీకు అని చెప్తాడు. చెబితే అలాగా అని అక్కడికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళు చూసి, మేము ఎలాటోడిని పడితే అలాటోడిని మా టీంలో చేర్చుకోం, దానికి ఒక పరీక్ష ఉంటుంది. చెప్పండి సార్, ఏ పరీక్ష అయినా నేను గెలుస్తాను, తప్పకుండా నేను మీ టీంలో చేరతాను, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అంటే అప్పుడు ఈ టీం వాళ్ళు చెప్తారు, నీకు 2 పరీక్షలు పెడతాం, ఏది కావాలో కోరుకో. మొదటి పరీక్ష ఏంటంటే, నిన్నొక గదిలో నిలబెడతాం, నీ కళ్ళకి గంతలు కడతాం. అవతల మరొక ప్రక్క మా టీంలో లీడర్ ఉంటాడు, రెడీ 1 2 3 అని నీ వైపు గురి చూసి కత్తి సురుతాడు. ఆ కత్తి గాలిలో నుంచి ఎలా వస్తుందో ఆ సౌండ్ చూసి నువ్వు తప్పించుకోవాలి. అంటే తప్పించుకునేవాడికి ఏముంది? గంతలు ఉన్నాయి. వేసేవాడికి ఏమి లేవు, గంతలు లేవు. బాబోయ్, మిస్ అయితే చచ్చిపోతాడు. సార్ కష్టంగా ఉంది, ఇంకో పరీక్ష ఏంటి అంటాడు. నిన్ను కడ్రాయర్ మీద పెట్టేసి నీ కాళ్ళకి తాడు కట్టి పైన ఫ్యాన్ హుక్కి వేలాడదీస్తాం. మా టీంలో బలమైన 2 మనుషులుంటారు, వాళ్ళు 2 రబ్బర్లు తీసుకొని వీపు మీద 40 దెబ్బలు కొడతారు, తట్టుకోవాలి అని అంటాడు. మొదటి దానికంటే ఇది కొంచెం పర్వాలేదు అనుకుంటాడు. కడ్రాయర్ మీద నిలబెడతారు, కాళ్ళకి తాడు కట్టి పైకి వేలాడదీస్తారు, తలకిందులుగా వేలాడుతాడు. కథ కాదు, నిజంగా జరిగిన సాక్ష్యం ఇది.
మొదటి దెబ్బ కొట్టగానే వీపు మీద వాత తేలిపోయింది. రబ్బర్తో, ఇంతలా ఉన్న రబ్బర్తో కొట్టారు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఇలాంటోడు మా దగ్గర పనికిరాడు అని అంటూ ఉండగా పళ్ళచాటున బాధను బిగించుకున్నాడు. ఈ లోపల రెండో వాడు కొట్టాడు. కరెక్ట్గా దాని మీదే పడింది ఆ దెబ్బ. దెబ్బకి ఆ రబ్బర్తో పాటు చర్మం, రక్తం కూడా బయటకు వచ్చింది. అది కోలుకునే లోప మూడో వాడు కొట్టాడు. ఒంటి నిండా దెబ్బలు పచ్చిపుండులాగా అయిపోయినాయి. పళ్ళ బిగువున కళ్ళల్లో కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉండగా బిగుచుకొని తట్టుకున్నాడు. సరే, ఇదంతా అయిపోయాక ఆయన చేసి టీములో చేర్చుకున్నారు. ఇక దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అలాగూ దొంగతనం చేసిన తర్వాత ఒకరోజు తాగి రూమ్కి వస్తుంటే ఒక దేవుని సేవకుడు అతన్ని పట్టుకున్నాడు. నిక్కీ, జీసస్ లవ్స్ యూ, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. యేసు ప్రభు గురించి నాకు చెప్పబాకు అని అన్నాడు. విసుక్కున్నాడు, తోసేశాడు. నిక్కీ, ప్లీజ్ థింక్ ఓవర్, ఇంకొకసారి ఆలోచన చెయ్యి అన్నాడు. నువ్వు ఇంకొకసారి నా ముందుకొస్తే నీ చర్మాన్ని 1000 ముక్కలుగా నరుకుతాను, తొలుగు అన్నాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మనసంతా డిస్టర్బ్డ్గా ఉంది. మళ్ళా వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన సాక్ష్యం అంతా పుస్తకం రూపంలో ఉంటుంది. అయితే ఆయన చివరకు ఈ దేవుని సేవకుడి ద్వారా మారు మనసు పొందాడు. అదంతా నేను వివరంగా చెప్పడం లేదు. మారు మనసు పొందిన తర్వాత ఆ పాత టీంకి రిజైన్ ఇచ్చేశాడు. ఆ దొంగల టీంకి ఇచ్చి ఎవరెవరికైతే తను నేరం చేశాడో, దొంగతనం చేశాడో అవన్నీ ఇచ్చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉండగా ఒక అమ్మాయి, బహుశా 13 సంవత్సరాలు ఉండే అమ్మాయి, బైబిల్ చదువుకుంటున్న అతని మీద, చల్లటి దేశం అది అమెరికా అంటే మీకు తెలుసు, ఆ చల్లటి దేశంలో ఉన్న ఈయన మీద వేడి వేడి టీ పోసింది. ఏమిలా ఏడిపించటానికి. వెంటనే కోపం వచ్చింది ఆయనకి. అసలే నేరాల్లో ఆరితేరిపోయాడు కదా. వెంటనే జ్ఞాపకం వచ్చింది, నిక్కీ, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు. వెంటనే బిగుసుకుపోయిన నరాలు లూజ్ అయిపోయినాయి. అన్నాడు, మై డియర్ గర్ల్, జీసస్ లవ్స్ యూ, యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదిరిపోయింది అమ్మాయి. అరే, ఇదివరకి ఈ వీధుల్లో ఉండే అతి కిరాతకుడు, దుర్మార్గుడు ఇలా మారిపోయాడేంటి అని, మే ఐ నో ద సీక్రెట్ ఆఫ్ దిస్, ఈ రహస్యం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని అంది. ఏం లేదు, ఐ హ్యావ్ డైడ్ టు మై యాంగర్, నా పాపానికి నేను చచ్చిపోయాను, నా కోపానికి నేను చచ్చిపోయాను. బాప్తిసం తీసుకున్న మిమ్మల్ని అందరూ ప్రశ్న అడగనా, చచ్చారా? నిజంగా చచ్చారా? ఒక ఊరిలో బ్రదర్ అండ్ సంఘం సంగతే చెప్తున్నా, వేరే సంగతి కాదు. సువార్త కూటం ఏర్పాటు చేశారు. ఆ రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత భార్య భర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ పెట్టించిన వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు తీర్పు చెప్పడానికి వచ్చారు. వస్తే తెల్లవారు పొద్దుటే ఆదివారం అంట, ఆరాధనకి వెళ్ళాలి. పొద్దుట లేచి మళ్ళీ పెట్టుకున్నారు. టైం చూస్తే 9 అయింది, 10ంటికి ఆరాధనకి వెళ్ళాలి. అప్పుడు భర్త అన్నాడంట, టైం 9 అయింది, మిగతా కార్యక్రమం వచ్చాక పెట్టుకుందాం, రెడీ అవు అన్నాడు. ఏం బతుకులండి బతుకులు! వీళ్ళందరూ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు, సంఘ పెద్దలు, పరిచారకులు, బోధకులు. మళ్ళీ బాప్తిసం అంటే అర్థం తెలుసా? చావడం. చావడం.
అంతకుముందు ఉన్న వాటికి, అంతకుముందు ఉన్న దానికి చావడం. ప్రియులారా, అటువంటి అనుభవం ఉందా? అది అయితే యేసు ప్రభు చావుకి మన చావుకి తేడా ఏంటంటే ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తంగా చనిపోయాడు. మనమేమో పాపానికి చనిపోవాలి. పాపానికి చచ్చిపోతాం అంటే అర్థం ఏంటో చెప్తాను, వినండి. అంతకు మునుపు ఎవరికైనా ఒక అతను చచ్చిపోయిన ఆయనకి సహజంగా, మరి మీ ఊర్లో ఉన్నాయో లేవో తెలియదు కానీ నేను కొన్ని స్థలాల్లో చూశాను. సమాధి పెట్టిలో సమాధి చేసేటప్పుడు ఏమంటారు తెలుసా? ఇగో ఆయనకి ఒకరోజు ఒక పెద్ద సమాధి కార్యక్రమాన్ని ఆపేశారు. ఏంటి ఆపేశారు అని అడిగితే, ఏం లేదు, ఒక ప్యాకెట్ వస్తుంది అంటున్నారు పాస్టర్ గారితో. ప్యాకెటా? ఏం ప్యాకెట్ అన్నా. నేను ఉప్పు ప్యాకెట్ ఏమనుకున్నా. కాదు, గంట చుట్ట ప్యాకెట్. అరే ప్యాకెట్ ఎందుకు తెచ్చారు అన్నాను. అంటే వాళ్ళు చెబుతున్నారు చుట్టలంటే ఆయనకి బాగా ఇష్టం అంట. ఎవరికి? చచ్చిపోయిన ఆయనకి. అందుకని ఆ ప్యాకెట్ అందులో వేస్తారు. నేను లేచి తాగుతాడా అని అన్నా. అరే అంటే చచ్చిపోయిన మనిషికి దానికి ఏ సంబంధం లేదు కదా. నువ్వు నిజంగా ఒక పాపానికి చచ్చిపోయావు అని అంటే మళ్ళీ దాని విషయంలో ఎలా బతుకుతావు? అలా బతికావంటే నీ బాప్తిసమే అబద్ధం. అందుకే డిఎల్ మూడీ అన్నారు, ఏ విశ్వాసి జీవితంలో అయితే మార్పు స్పష్టంగా కనపడదో అలాంటి వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటే జరిగేదేంటో తెలుసా? అంతకుముందు పొడిపాపి, బాప్తిసం తీసుకున్నాక తడిపాపి. అంతకుముందు పొడి, తర్వాత తడి. పాపి పాపే, ఏం తేడా లేదు. ఎంతమంది ఉన్నారో చూసుకోండి. అట్లా చాలా సంవత్సరాల క్రితం ఉయ్యూరులో ఇమానుయేల్ గారు, దేవుని సేవకులు, ఆయన వాక్యం చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను. ఆయన దగ్గర ఉయ్యూరు మీటింగ్స్కి దాదాపు 2-3 వేల మంది వచ్చేవాళ్ళు కదా. ఆ మీటింగ్స్కి వచ్చినప్పుడు సహజంగా వాళ్ళది జనవరి సమయంలో ఉండేది. ఆ టైంలో ఈ చెరుకు బళ్ళు విపరీతంగా వస్తుంటే ఉయ్యూరు మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అది. ఆ చెరుకు బళ్ళు వచ్చి శనివారం బాప్తిస్మాలు, ఇలాగే శనివారం పూట బాప్తిస్మాలు పెట్టుకుంటే ఒక ఆయన చెరుకు లోడ్ వేసుకొని వచ్చే ఆయన చెరుకు లోడ్ తీసుకొని వచ్చాడు. వచ్చి అరే రే ఏంటి ఎంత పెద్ద బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతుంటే మనం ఎట్లున్నాం అని అనుకొని ఆ ఊరోళ్ళు కూడా బాప్తిస్మానికి నుంచుంటే ఈయన కూడా వెళ్ళి లైన్లో నుంచున్నాడు. ఆ లోడు ఆ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేసి వస్తా ఉన్నాడు. చూసి లైన్లో నుంచున్నాడు. అందరు లైన్లో నుంచుంటే ఈయన కూడా లైన్లో నుంచొని అందరు వరుసగా బాప్తిస్మాలు ఇస్తుంటే ఒక ఆయన బాప్తిస్మాలు ఇచ్చే ఆయన అంటున్నాడు, అండ్ ఈయన దేవురు అని అడిగితే పలానా ఊరు సార్. ఎవరు మిమ్మల్ని నడిపించే సేవకుడు అంటే అదిగోండి సార్ ఆయన గట్టు మీద ఉన్నాడు కదా ఆయన. అంటే ఆయన ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఏయా ఈయన తెలుసా మీకంటే? సార్ తెలుసు సార్. మరి ఆయన ఎట్లా వచ్చాడో నాకు తెలియదు అంటున్నాడు. అరే మరి ఈయన ఎట్లా వచ్చాడో తెలియదు అంటే ఈయన నీళ్ళల్లో దిగిన ఆయన అంటున్నాడు, చెప్పండి సార్, నేను వచ్చేవారి నుంచి చర్చకు వస్తానని చెప్పండి సార్, బాప్తిసం తీసుకుంటాను సార్ అంటున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్య. ఇప్పుడు బాప్తిసం తీసుకోమంటే ఒక బాధ, వద్దంటే ఒక బాధ. తీసుకోమంటే అరే వీడికి అసలు మారు మనసే లేదు, రక్షణే లేదు, ఇప్పుడు సడన్గా వచ్చి బాప్తిసం అడుగుతున్నాడే అనేది మనస్సాక్షి గుచ్చుతుంది. ఒకవేళ వద్దు అన్నాం అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ ఊరిలో తగలాలి ఈయన. అందుకని ఏదైతే అదే అయిందని, సర్లే సార్ ఇవ్వండి ఆయన చెబుతున్నాడు కదా మారతానని అన్నాడు. సరే అంత అయిపోయింది, బాప్తిసం ఇచ్చేసారు. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆయనకు బాప్తిసం ఇచ్చేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. అప్పటికి చలి మొదలైంది. ఆ మనవడితో అంటున్నాడు, రే మనవడా, ఆ ఇడిచిన బట్టల్లో చుట్టందడి తీసుకురారా, బాప్తిసం అంటే ఎంత చల్లగా ఉంటుంది అనుకోలేదురా. చాలా మందిలో అంతే. బాప్తిస్మం అంటే ఏదో మునగడం అనుకుంటున్నారు. బాప్తిస్మములో చావుంది, డెత్ ఇన్సైడ్ ఇట్. చస్తేనే తీసుకోవాలి. చచ్చారా? ఏ పాపాల కొరకు చచ్చారా? అంతకుముందు ఏమేమి పాపాలు ఉన్నాయో వాటన్నిటికీ చచ్చారా? ఆగస్టీన్ అనే ఆయన తల్లి మోనిక యేసుక్రీస్తుని ఎరగక ముందు వరకు తల్లి మోనిక పక్క గదిలో ప్రార్థన చేస్తుంటే ఈ పక్క గదిలో
రోజుకొక అమ్మాయితో కులుకుతూ ఉండేవాడు. ఒక్కొక్క రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అపో ప్రార్థన ఏంటి రోజు ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తావేంటి, నిన్ను చూస్తుంటే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను లైఫ్ అని అనేవాడు. ఒకరోజు ఒక డ్యాన్స్ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ ఉండగా రోమాపత్రిక 13వ అధ్యాయంలో నుంచి ఒక మాట షాక్ తగిలినట్టు తగిలింది. ఆ మాట ఏంటంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని, ఆ మాట మత్తు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి అన్నమాట. డ్యాన్స్ వేస్తూ మిగతా వాళ్ళని నడిపిస్తున్న వాడు క్రమక్రమంగా దూరమయ్యాడు. స్నేహితులు అంటున్నారు, అరే వీడికి ఇంకొక అమ్మాయి ఎవరో తగిలి ఉంటుందరా అని అనుకుంటున్నారు. అలాగ వెనక్కి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళి విపరీతంగా ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, దేవా నా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెను అవమానించిన బాధ పెట్టిన దుర్మార్గుణ్ణి ప్రభువా, తండ్రి నా కోసం నువ్వు రక్తం కార్చావు, ఏంటి అసలు నా జీవితం నాశనం అయిపోయింది ప్రభువా, నన్ను క్షమించు, ఇక నేను అలాగ ఉండను, నేను నీకు ఒక మాట ఇస్తున్నాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. అందుకే ఆయన రాసిన మాటనే అప్పుడప్పుడు మన ఇళ్లలో వాల్ టెక్స్ట్ మీద పెడుతుంటారు. ఏమనంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో పరలోకపు కృపాసింహాసనం దగ్గరికి కొట్టుకొని వచ్చిన పాపిని నేను అని ఆయన అన్న మాట ఆ క్యాప్షన్గా పెడుతుంటారు. తర్వాత అదే వీధిలో నడిచెళ్తూ ఉంటే అంతకుముందు అలవాటైపోయిన అమ్మాయి, ఏంటి రోజు నా వైపు చూడకుండా వెళ్ళిపోతున్నాడు, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, ఓహో కొత్త వేషం వేసి ఉంటాడులే అని అనుకుంది. కానీ దాటి దూరం అయిపోతూ ఉన్నాడు. అక్కడి నుంచి కేకేస్తుంది, అగస్టిన్ నేనయ్యా నీకు అలవాటైన అమ్మాయిని, నీ గర్ల్ ఫ్రెండ్ని అని అంటే తల కూడా తిప్పలా. అలాగే వెళ్తూ అన్నాడు, ఏ ఐఎమ్ షీ, నేను అయ్యా ఆమెను, అలాగే వెళ్ళిపోతున్నావేంటి అని అంటే తల కూడా వెనక్కి తిప్పకుండా పెద్దగా అన్నాడు, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అని వెళ్ళిపోయాడు. నువ్వు ఆమెవైతే కావచ్చు, నేను మాత్రం అతనిని కాదు అంటే అంతకుముందు ఏ పాపానికైతే అలవాటయ్యాడో దానికి ఏమయ్యాడు చెప్పండి, చచ్చిపోయాడు. అలాంటి వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అంటే అంతరార్థం అర్థమైందా? మొదటిగా చావడం, రెండవదిగా పాతిపెట్టబడడం, మూడవదిగా తిరిగి లేవడం, నాలుగవదిగా బ్రతకటం. పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగంటాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించవలెనని నిశ్చయించుకొనుచున్నాము. అంటే ఆయన కొరకు జీవించాలి. ఇది ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం అనే దాంట్లో ఉన్న 4 ఆత్మీయమైన అర్థాలు ఏంటి? నంబర్ 1, పాపము విషయములో చచ్చిపోవడం. 2, పాతి పెట్టబడడం. అందుకనే పాతి పెడతారు. ప్రశ్న మాట అడుగుతారు, ఏమని? అమ్మా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా అని అనగానే ఆ నీళ్లు ఫోర్సుకో, ఆ పుట్టే చలికో, జనాలు చూస్తున్నారన్న భయానికో ప్రతిదానికి గంగిరెద్దూపినట్టు తలకాయ ఊపేస్తారు అక్కడ. అలాగేనండి. అసలు ప్రశ్న పూర్తవకముందే ఊపేస్తుంటారు. ఆ టెన్షన్ అలా ఉంటుంది. కానీ దాంట్లో ఎంత అంతరార్థం ఉందో తెలుసా? అది తెలుసుకొని దిగాలి అందులోకి. చచ్చిపోవడం, పాతి పెట్టబడడం, తిరిగి లేవడం. ఆయన మన కొరకు బ్రతుకుతున్నాడు, మనం ఎవరి కొరకు బతకాలి? ఆయన కొరకు. అలా అనుభవం ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే డిఎల్ మూడీ చెప్పినట్టు అంతకుముందు పొడిగా ఉంటావు, తర్వాత తడిగా ఉంటావు, అంతే తేడా. జీవితంలో ఏ మార్పు ఉండదు. అందుకనే పాపాత్మురాలైన స్త్రీ, పాపమందు పట్టబడిన ఆ స్త్రీతో ప్రభు అన్నాడు, ఏమని? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఇకను పాపం చేయొద్దు. సిన్ నో మోర్. ఇకను పాపం చేయొద్దు.
లోకం అంటది సిన్ వన్స్ మోర్, ఇంకోసారి చేయి. సాతాన్ అంటాడు సిన్ సమ్ మోర్. సేవియర్ అంటాడు సిన్ నో మోర్. చెప్పండి, సొసైటీ ఏమంటది? సిన్ వన్స్ మోర్. సాతానుడు ఏమంటాడు? సిన్ సమ్ మోర్. సేవియర్ ఏమంటాడు? సిన్ నో మోర్. ఇకను పాపం చేయొద్దు. బాప్తిస్మం అంటే అంతరార్థం అది. 4 మాటలు. ఓకే, 2 ప్రశ్నలు చెప్పాను. అక్షరార్థం ఏంటో చెప్పాను, ఆత్మీయమార్థం ఏంటో చెప్పాను. బాప్తిస్మములో ఉన్న రకాలు చెప్తాను. 3వ మాట, ఈ బాప్తిస్మములో బైబిల్లో కొన్ని రకాలు ఉన్నాయి. వాటన్నిటిని నేను ఒక 7 రకాలుగా విభజించాను. మీరు రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, మోషే ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రములో ఇచ్చిన బాప్తిస్మం. అదే మనం చదువుకున్నాం. అది నంబర్ 1, మొదటిది. దీన్ని సూచన బాప్తిస్మం అంటారు, సైన్ బాప్టిజం. రెండవది, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇశ్రాయేలీలకిచ్చిన బాప్తిస్మం. దీనిని బాప్టిజం అంటూ రిపెంటెన్స్ అంటారు, అంటే మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. ఇది రెండవది. మూడవది, యేసు ప్రభు వారికి యోహానిచ్చిన బాప్తిస్మం. అంటే యేసు ప్రభు వారు యోహాను ద్వారా పొందిన బాప్తిస్మం. దీనిని మాదిరి బాప్తిస్మం అంటారు. దిస్ ఈజ్ ఎగ్జంప్లరీ బాప్టిజం. ఇది మూడవది. నాలుగవది, యేసు ప్రభు ఆయన మరణాన్నే బాప్తిస్మంగా చెప్పాడు. చూస్తారా మాట? మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇది 4వ బాప్తిస్మం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదవండి. యేసు అడుగుచున్నారో తెలియదు, త్రాగుటకైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీకు చేతవునా? అంటే నేను ఒక బాప్తిస్మం పొందుతున్నాను, అది మీకు చేతవునా అని అడుగగా అనిరి. అప్పుడు యేసు తాగెదరు, సరే. అది కింద భాగంలో మనం చూస్తే ఏముంటుందంటే ఆయన మరణం విషయం చెప్పాడని వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఆయన మరణం కూడా దేంతో పోల్చబడింది? బాప్తిస్మం. ఇది ఎన్నోది? 4. ఇప్పటిదాకా ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మొదటిది ఏంటి? మోషే ఇశ్రాయేలీలకు ఇచ్చిన సూచన బాప్తిస్మం. యోహాను ఇశ్రాయేలీలకు ఇచ్చిన మారు మనస్సు బాప్తిస్మం. యేసు ప్రభు యోహాను ద్వారా పొందిన మాదిరి బాప్తిస్మం. 4, యేసు ప్రభు ఆయనే శిలువ మరణాన్ని పొందబోతున్న మరణ బాప్తిస్మం. 5వది, యేసు ప్రభువే ప్రజలకిచ్చే బాప్తిస్మం. చదువుతారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3:11 చదవండి. మళ్ళీ చదవండి తమ్ముడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు యోహాను చెప్తున్నాడు, నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను పాత్రుడని కాను. ఆగండి. ఆయన చెప్పండి, దేంట్లో? పరిశుద్ధాత్మలో. దీన్ని ఏమంటారు? ఆత్మ బాప్తిస్మం అంటారు. ఈ ఆత్మ బాప్తిస్మాన్ని ప్రభు ఎప్పుడిచ్చాడు? పెంతెకోస్తు దినానిచ్చాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అది జరిగింది. చూడొద్దులేండి. అంటే సంఘము మొత్తానికి
అంతకుముందున్న వాళ్ళకి, అప్పుడున్న వాళ్ళకి, రాబోయే వాళ్ళందరికీ ఒకటే బాప్తిస్మం, అది ఆత్మ బాప్తిస్మం. అర్థమైందా? దీన్నే పెంతెకోస్తు బాప్తిస్మం అని అంటారు. పెంతెకోస్తు దినాన యేసు ప్రభు ఇచ్చిన బాప్తిస్మం ఎవరికి? హోల్ చర్చ్, సార్వత్రిక సంఘానికి. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ మాట అంటాడు, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే. అంటే ఈ ఆత్మ బాప్తిస్మం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇది యేసు ప్రభు ఇచ్చే బాప్తిస్మం, ఇచ్చిన బాప్తిస్మం. ఇది ఎప్పుడైపోయింది? పెంతెకోస్తు పండుగ దినాన ఆయన పరిశుద్ధాత్మను పంపినప్పుడు సార్వత్రిక సంఘం ఒకేసారి బాప్తిస్మం పొందింది. ఇది 5వది. తర్వాత 6వది అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని మళ్ళీ చదవండి. అయితే నా వెనుక వచ్చున్నవాడు మంతుడు, పాతుడని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను దేంతో అందరు చెప్పండి అన్నమాట. ఇంకోసారి కొంచెం పెద్దగా. చాలామందికి తెలియక దీన్ని ఏమంటారంటే ఈ రెండింటిని కలిపి అనుకుంటారు. నో, ఈ రెండు వేరు పదాలు. పరిశుద్ధాత్మతోను అగ్నితోను అంటే, పరిశుద్ధాత్మ అంటే రక్షించబడిన వారందరికీ ప్రభువు పెంతెకోస్తు దినానిచ్చిన బాప్తిస్మం, దాన్నే ఆత్మ బాప్తిస్మం అంటారు. అగ్ని బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో, ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే రక్షణ పొందరో వారందరికీ ఆయన రెండవ రాకడ అనంతరం నరకములో ఇవ్వబోయే బాప్తిస్మం, అదే నరక గుండం, దాన్ని కూడా బాప్తిస్మం అనే అంటారు. అంటే అందులో బండోడు ఇక బయటికి రావడం ఉండదు. అందుకే పాట రాశారు కదా, పాత పాట, వజ్రగిరి జోసఫ్ గారు అనుకుంటా ఆ పాట. నరకమంటే ఆశమాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. తర్వాత మంటలేమో ఆరక కానరాదు ఏ దారి, అందులో చావడిక, దాన్నే అగ్ని బాప్తిస్మం అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఆత్మ బాప్తిస్మం ఎవరికి? రక్షించబడిన వారికి. అగ్ని బాప్తిస్మం ఎవరికి? రక్షింపబడని వారికి. ఇది ప్రభువే ఇచ్చే బాప్తిస్మం. నువ్వు నిజంగా రక్షించబడ్డావా? ధన్యుడవు, ధన్యురాలవు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం, సార్వత్రిక సంఘానికి ఇచ్చే బాప్తిస్మం పెంతెకోస్తు దినానే అయిపోయింది. అది ఇట్ ఈస్ ఫినిష్డ్. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడలేదా, బీ కేర్ఫుల్. నీ కొరకు అగ్ని బాప్తిస్మం రెడీగా ఉంది. తగలబెడతాడు, కానీ తగలబడి నాశనం అవరు, ఎప్పుడు ఏడుస్తానే ఉంటారు. దానికే రెండవ మరణం అని పేరు. ఆ రెండవ మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? రోజు చస్తారు, ఏ రోజు పూర్తిగా సావరు. చెప్పండి, రోజు చస్తారు, ఏ రోజు పూర్తిగా చావరు. దాంట్లో ఆయనే ఇవ్వబోతున్నాడు. అదే యోహాను అన్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, వాడు ఆయన చెప్పుల వారు విప్పుటకైనను పాత్రుడని కాను అని మరొకసారి అన్నాడు. ఇక్కడ చెప్పులు మోయుటకైనను అని అన్నాడు. ఏదేమైనా కానీ ఆయన మీకు ఆ బాప్తిసం ఇస్తాడు. దేంట్లో? పరిశుద్ధాత్మలో, అగ్నిలో. ఎన్ని బాప్తిస్మాలు చెప్పాను? 6. 7వ బాప్తిసం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి 28, 18 నుంచి 20 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతారు. జాగ్రత్తగా వినండి, చదవండి. అందరు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి ఆగండి ఏం చేయండి?
జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామమున ఎవరికి ఇవ్వాలి? అరే ఇప్పుడే కదండి చదివాం మనం. నూతనాత్మలక అక్కడ ఉన్న మాట చెప్పండి. సమస్త జనులక. మరి వెళ్దాం, రోడ్డు మీదకి వెళ్ళి మొత్తాన్ని లాక్కొచ్చి ముంచేద్దాం. అదే దాన్నే కాంప్రహెన్షనబిలిటీ అంటారు. పరీక్షల్లో ఉంటాయి చూసారా, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద ప్రశ్నలు వేస్తారు. చాలామందికి ఎబిలిటీ ఉండదు. పైన పారాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్నలు అడిగితే ఒకడు, మీరు మధ్యాహ్నం సెషన్ కాబట్టి కొంచెం ఉదాహరణలు ఎక్కువ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఒక ఇన్స్పెక్టర్ వచ్చి, రే 100 ఏళ్ల యుద్ధం ఎంతకాలం జరిగిందిరా అన్నాడంట. ఒక పిల్లోడు టక్కుని లేసి 10 ఏళ్ళు సార్ అన్నాడంట. ప్రశ్న ఏంటి? 100 ఏళ్ల యుద్ధం ఎంతకాలం జరిగిందంటే జవాబు ఎందులో ఉంది? ఒకడు 10 ఏళ్ళు అంటాడు, ఇంకోటి 15 ఏళ్ళు అంటాడు, ఒకడు 30 ఏళ్ళు అంటాడు. అరే 100 ఏళ్ల యుద్ధం ఎంతకాలం జరిగిందిరా అంటే మాటలు. అలాగే ఇప్పుడే అడిగింది, బాప్తిసం ఎవరికి ఇవ్వాలి? అది అందుకే దీన్ని శిష్యుల బాప్తిస్మం అంటారు, డిసైపుల్స్ బ్యాప్టిజం. అందుకనే మన సంఘాల్లో తొందరపడి బాప్తిసం ఎవరు, ఇదే కారణం. బాప్తిస్మం తీసుకునే సమయానికి కొద్ది సమయం గడవాలని వాళ్ళు ఆశపడుతుంటారు. ఎందుకంటే పరీక్షిస్తారు, ఈ శిష్యత్వపు లక్షణాలు ఉన్నాయా లేవా అనేది పరీక్షిస్తారన్నమాట. అట్టి ఆలోచన యేసు ప్రభువు చెప్పాడు, శిష్యుల బాప్తిసం. సో ఎన్ని బాప్తిసాలు అయ్యాయి చెప్పండి? 7. చెప్పండి, కొంచెం ఏడవకుండా చెప్పండి. 7 బాప్తిసాలు. మొదటి మాట సూచన బాప్తిస్మం. పేర్లు చెప్పేద్దాం. సూచన బాప్తిస్మం అంటే ఏంటి? మోషే ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీయులకు ఇచ్చింది. రెండవది మారు మనసు బాప్తిస్మం, యోహాను ఇశ్రాయేలీయులకు ఇచ్చింది. మూడవది మాదిరి బాప్తిస్మం, యోహాను యేసు ప్రభువుకి ఇచ్చింది. నాలుగవది మరణ బాప్తిస్మం, యేసు ప్రభు ఆయన సిలువలో పొందింది. ఐదవది ఆత్మ బాప్తిస్మం, యేసు ప్రభు మారు మనసు పొందిన వారికి ఇచ్చినది. ఆరవది అగ్ని బాప్తిస్మం, రక్షణ లేని వారికి నరకములో ప్రభువిచ్చేది. ఏడవది శిష్యుల బాప్తిస్మం, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు నేను ఆయన వాక్యానికి విధేయుడనవుతాను, ఆయన చెప్పినట్టు నడుచుకుంటాను అని తీర్మానించుకొని ఒక స్థిరమైన నిర్ణయంతో బాప్తిస్మం తీసుకోవడం, దాన్ని శిష్యుల బాప్తిస్మం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు బాప్తిస్మం తీసుకునే వాళ్ళు శిష్యులుగా ఉండి బాప్తిస్మం తీసుకోవాలా, లేదా కనీసం బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమవ్వాలి? శిష్యులు అవ్వాలి. అలా కాకపోతే బాప్తిస్మానికి అర్థమే లేదు. చాలామంది బాప్తిస్మం తీసుకునేటప్పుడు బాప్తిస్మే రక్షణ అనుకుంటారు. నో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. అలాగ రక్షించబడిన వాడు శిష్యుడిగా ఎదుగుతాడు. చాలామంది అట్లా ఉండరు. బాప్తిస్మం తీసుకున్నానండి అంటారు. నేను ఒకసారి తెలంగాణ ప్రాంతానికి వెళ్తా ఉంటే వరంగల్ దిగి నేను వెళ్ళవలసిన ఊరికి బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక గంట దాకా బస్సు రాలా. గంట తర్వాత బస్సు వచ్చింది. అయితే బస్సు వచ్చే టైంకి 3 బస్సుల జనాలు వచ్చారు. ఉన్నది ఒకటే బస్సు. ఎంతమంది వచ్చారు? 3 బస్సులు వచ్చి ఇక బస్సు ఆగను కూడా ఆగల. టైర్ల మీద ఎక్కి కొందరు, కిటికీలకి ఏలాడబడి కొందరు, కర్చీఫ్లు వేసేవాళ్ళు, బాటిల్స్ పెట్టేవాళ్ళు, బ్యాగులు వేసేవాళ్ళు, రకరకాలు పడేస్తున్నారు. నేనేమో తిన్నగా లగేజ్ పెట్టుకొని లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా ఫుల్. అందరికంటే ముందు వచ్చింది ఎవరు? నేను. ఎక్కేటప్పటికి మొత్తం అందులో ఒకడు అత్యాశ కలిగినోడు అనుకుంటా, పెద్ద టవల్ ఉంది, 3 సీట్లకి సరిపడేశాడు. నాకు ఎంత బాధేసిందో. అరే, నేను గంట నుంచి వెయిట్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి
అడ్డదారులు వేసేసారని ఏమైతే అదే అయిందని ఈ 3 సీట్లు ఉన్న టవల్ని తోసేసి అక్కడ కూర్చున్నా. ఏదైతే అదే అయింది. నేను దూరం నుంచి చూస్తున్నా, ఆడు దూరం నుంచి నిలబడి బీడీ తాగుతున్నాడు అక్కడ. డ్రైవర్ వచ్చి కూర్చోగానే మొత్తం అందరు ఎక్కేశారు, ఇంకా తాగుతానే ఉన్నాడు. అంటే ఆడి ధైర్యం ఏంటి? నేను టవలేసా, టవలే ఆడి ధైర్యం. అలాగే కొంతమంది బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక టవల్ వేస్తారు. ఎక్కడ చర్చిలో ఒక టవల్ పడేస్తారు. తీసుకున్నాం సార్ మేము, ఓ 10 ఏళ్ళు అవుతుంది తీసుకొని, ఓ 15 ఏళ్ళు అవుతుంది సార్ తీసుకొని, ఓ టవల్ పడేస్తున్నారు అంతే. తర్వాత భయంకరమైన బతుకులు, భ్రష్టమైన బతుకులు, దేవునికి అయిష్టమైన బ్రతుకులు. ఏంటయ్యా జీవితం అంటే? టవలేసాగా. వాస్తవమా కాదు ఆలోచన చేయండి ప్రియులారా. నేను భయపెట్టడానికి, అనుమానం పుట్టడానికి చెప్పడం లేదు, కానీ నిజమో కాదో ఆలోచన చేయండి. వాడుకైపోయింది బాప్తిసం అంటే చాలామందికి, ఆటకాయతనం అయిపోయింది. శిష్యుడు అంటే అర్థం తెలుసా? డిసైపుల్ అని ఇంగ్లీష్ పదం. డిసైపుల్ అనే ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డిసిప్లిన్ అన్న పదంలో నుంచి వచ్చింది. క్రమశిక్షణ లేనోడు శిష్యుడు ఎట్టవుతాడండి? డిసిప్లిన్ లేనోడు డిసైపుల్ ఎట్టవుతాడు? వాళ్ళకి బాప్తిస్మం 7 రకాల బాప్తిస్మాలు 3 చెప్పాను ఇప్పుడు. బాప్తిస్మ యొక్క అక్షరార్థం, బాప్తిస్మ యొక్క ఆత్మీయార్థం, బాప్తిస్మలో ఉండే రకాలు. 4వది బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి చెబుతాను రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? మత్తయి 3:15. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట అంటే ప్రభువే తీసుకున్నాడు కాబట్టి. అంటే ఇది ప్రభువు మాదిరి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? యేసు ప్రభు ఆ మాదిరి నడిచాడు. ఒకసారి ఆలోచన చేసి జవాబు చెప్పు. అసలు యేసు ప్రభువుకు బాప్తిసం అవసరమా? అవసరం లేదు. యేసు ప్రభువుకి ప్రార్థన అవసరమా? అవసరం లేదు. కానీ ఎందుకు చేశాడు ఆయన? మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మాదిరి ఉంచెళ్ళాడు. నిజానికి ఆయనకు అవసరం లేదు, కానీ ఎందుకు తీసుకున్నాడు? మాదిరి ఉంచడానికి. కాబట్టి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? యేసు ప్రభువే తీసుకున్నాడు కాబట్టి. 2వ కారణం, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అది ప్రభు యొక్క ఆజ్ఞ కాబట్టి తీసుకోవాలి. ఆజ్ఞ అది, ఇట్స్ కమాండ్. ఆజ్ఞ అంటే ఏంటి? సలహాకి ఆజ్ఞకి తేడా ఏంటి చెప్పండి? సలహాకి ఆజ్ఞకి తేడా ఏంటండి? సలహా అంటే నీకు కుదిరితే చెయ్యి, లేకపోతే లేదు. ఆజ్ఞ అంటే చచ్చినట్టు చేయాలి. ఆధార్ కార్డు లింక్ చేయాలంటే చేసి తీరాలి, ఆజ్ఞ. వ్యాక్సిన్ వేయించుకోవాలి, నీకు కుదిరితే వేయించుకో, లేకపోతే లేదు. కానీ బాప్తిస్మం తీసుకోవడం అనేది ఆజ్ఞ. అంటే ఎందుకు తీసుకోవాలి? ప్రభువు మాదిరి. 2వది ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. 3వది అలాగూ తీసుకొని అంగీకరించిన వాళ్ళనే ప్రభు రేపు దూతల ఎదుట ఒప్పుకుంటాడు. కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి సిగ్గుపడతారు. రెఫరెన్స్లు ఎక్కువ అవుతున్నాయని నేను చెప్పడం లేదు. మత్తయి 10లో ఆ మాట ఉంది, 32 తర్వాత చదువుకోండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వాణ్ణి నేను పరలోకంలో ఒప్పుకుంటాను. కాబట్టి నువ్వు ఎవరన్నా బాప్తిసం తీసుకోవడానికి సిగ్గుపడుతుంటే నువ్వు ప్రభు గురించి సిగ్గుపడుతున్నావు. రేపు పొద్దున ఆయన నీ గురించి సిగ్గుపడతాడు అని ఆయనే అంటున్నాడు. కాబట్టి ప్రభు ఆయనను ఒప్పుకోవడానికి తీసుకోవాలి. అది తీసుకోవడానికి 3 కారణాలు చాలు. నెక్స్ట్, బాప్తిసం ఎవరివ్వాలి? బైబిల్లో దానికి నేరుగా ఆధారాలు ఏమి లేవు, కానీ బాప్తిసం ఎవరివ్వాలో లేదు, కానీ బాప్తిసం ఎవరు తీసుకోవాలో ఉంది.
రొట్టె రసాలు ఎవరివ్వాలో లేదు, కానీ రొట్టె రసాలు తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలో ఉంది బైబిల్లో. అయితే అది గంభీరంగా ఉండడం కోసం, గౌరవప్రదంగా ఉండడం కోసం పెద్దలు, అనుభవనీయులు, దైవజనులు, దేవుని సేవకులు ఇస్తే అది గంభీరంగా మాదిరిగా ఉంటుంది. కాబట్టి వారితో ఇప్పించుకోవడం తప్పేం కాదు. కాకపోతే వాళ్ళే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. బాప్తిసం ఎవరివ్వాలి అనేది రూల్ కాదు, బాప్తిసం ఎవరు తీసుకోవాలి అనేదే రూల్. ఎవరివ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరివ్వాలనే దానికి మనకేం రుజువు లేదు. కానీ ఎవరు తీసుకోవాలి అని అంటే రండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. బాప్తిసం ఎవరు తీసుకోవాలి? ఈ 37వ వచనం, 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏం చేయాలి? హృదయములో నొచ్చుకొని అంటే మొట్టమొదటి మాట, దేవుని వాక్యము విని పొడవబడిన వాళ్ళు. ఎవరు తీసుకోవాలి బాప్తిసం? దేవుని వాక్యం ద్వారా పొడవబడిన వాళ్ళు, దేవుని వాక్యం ద్వారా గుచ్చబడిన వాళ్ళు, దేవుని వాక్యం ద్వారా తాకబడిన వాళ్ళు, వాళ్ళు తీసుకోవాలి. రెండవ మాట అక్కడే ఉంది, రండి 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం. తర్వాత ఏం పొంది? మారు మనస్సు పొంది. ఈ మారు మనస్సు అన్నదాన్ని రిపెంటెన్స్ అని అన్నారు. దానికే మరొక పదం పశ్చాత్తాపం అనే మాట వాడారు. అంటే వాక్యము విన్నప్పుడు హృదయం ఏమవ్వాలి? పశ్చాత్తాపడాలి. రిపెంట్, మారు మనస్సు అన్న పదానికి మూలమైన అర్థం గనక తీస్తే, మిలిటరీ పరిభాషలో చెప్పాలంటే దాన్ని రైట్ అబౌట్ టర్న్ అంటారు. అంటే మిలిటరీలో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వెళ్తుంటారు. ఒకేసారి కమాండర్ రైట్ అబౌట్ టర్న్ అంటాడు, నువ్వు వెళ్ళే మార్గంలో ఆగి వెనక్కి తిరుగు అంటాడు. మారు మనసు అంటే అర్థం అది. దాన్నే పశ్చాత్తాపం అంటారు. ఒకవైపు గుడ్డిగా వెళ్ళిపోతున్నావు, ఆగి దాని వెనక్కి వ్యతిరేక దిశలో రావడం, దాన్నే మారు మనస్సు అని అంటారు. వాళ్ళు తీసుకోవాలి. మొదటిగా వాక్యం ద్వారా గుచ్చబడిన వాళ్ళు, రెండవదిగా పశ్చాత్తాపడిన వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడే ఆ వాక్యం కింద మాటలో కనబడుతుంది చూడండి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు, ఆ తర్వాత 41వ వచనం. కాబట్టి అతని వాక్యము ఏం చేసిన వారు? అంగీకరించిన వారు. దాన్నే నమ్మడం అని అంటారు. సో ఈ పనులు జరగాలి. వాక్యం వినడం, హృదయంలో గుచ్చబట్టం, పశ్చాత్తాపడటం, ఆ వాక్యమును అంగీకరించడం, దాన్నే నమ్మడం అని అంటారు. అలాగ చేసి అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. అది బైబిల్ చెబుతుంది. కాబట్టి అర్థమైందా? ఎందుకు తీసుకోవాలో చెప్పాను, ఎవరివ్వాలి, ఎవరు తీసుకోవాలో చెప్పాను. 5 విషయాలు అయ్యాయి. 6వ విషయం, తీసుకున్నాక ఎలా ఉండాలి, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యాలు 2:42. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుడందును, ప్రార్థన చేయడందును. ఇది మాత్రం బైబిల్ తీయకుండా చెప్తారండి బ్రదర్ అండ్ సంఘాల వాళ్ళు. బైబిల్ తీయకుండా చెబుతారు, కానీ బైబిల్ వదిలి బతుకుతారు. అర్థమైందా తేడా? అపోస్తల కార్యాలు 2:42 అనగానే బైబిల్ తీయకుండా చెప్తారు. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుడందును, ప్రార్థన చేయడందును అన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరిని అడుగుతున్నాను, బైబిల్ స్టడీకి వస్తున్నారా క్రమంగా? ప్రార్థనా కూటానికి వస్తున్నారా క్రమంగా? ఏంటండి అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదు?
అంటే బ్రదరన్ సంఘం అంటే ముగ్గురు పెద్దలు ఉంటాం, స్త్రీలు మౌనంగా ఉంటాం, ఇదేనా? మరి బోధేది, సహవాసం ఏది, ప్రార్థన ఏది? ఇవన్నీ గాలి కొదిలేసి రొట్టె, ఆ రొట్టె మాత్రం గట్టిగా పట్టి ఉదయం అన్న చెప్పాడుగా, నాకు రొట్టి లేదండి, నాకు రొట్టి లేదండి. ఎందుకు? దాబాలు బోల్డ్ ఉన్నాయి, రాజధానిలో వెళ్ళి తిని బోల్డ్ రొట్టెలు దొరుకుతాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. బాప్తిస్మం తీసుకున్నాక బోధలో, సహవాసములో, రొట్టె విరుచుడులో, ప్రార్థన చేయడంలో ఎడతెక్క ఉండాలి. అలా లేకుండా అపోస్తల కార్యాలు 2:42 ఎలాగ చేశారు తెలుసా? వీరు రొట్టె విరుచుడయందును, రొట్టె విరుచుడయందును, రొట్టె విరుచుడయందును, రొట్టె విరుచుడయందును, ఎడతెగక ఉండ్రి. మార్చేసాయి బైబిల్ కూడా. బాప్తిస్మం తీసుకున్నాక ఎలా ఉండాలి అంటే, బోధ బతుకులో కనపడాలి, సహవాసం అభ్యాసం కావాలి, రొట్టె విరుచుట అది నీ అనుభవం కావాలి, ప్రార్థన చేయుట నీ ఆకలి కావాలి. ఇదే లేకపోతే ప్రమాదం. వీరు అంటే ఎవరు? ఈ బాప్తిస్మం పొందిన వారు తీసుకున్నాక ఎలా ఉన్నారు అని. తర్వాత మరొక మాట కూడా చెప్తాను. ఇందాక మనం చదివిన కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఆధారంగా, 1 కొరింథీ 10:5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అంటే బాప్తిసం తీసుకున్నాక ఇది 5వది అన్నమాట. ఏది? దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఒకసారి అందరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, నా ముఖంలో ముఖం పెట్టి చూడండి. మీరున్న స్థలంలోంచి మీ చెయ్యి గుండె మీద పెట్టుకొని, అయ్యా నేను దేవునికి ఇష్టరాలుగా బతుకుతున్నాను అని ఒక్కసారి చెప్పండి. పొరపాటును గుండె ఆగిపోయింది అనుకోండి, నన్నేమనకండి. బాప్తిసం అంటే ఊరికే తమాషాగా మునగటం కాదు, దేవునికి ఇష్టంగా బతకటం, దేవునికి ఇష్టంగా బతకటం, దేవుడు నిన్ను చూసి మెచ్చుకునేలాగా బతకటం. అది బాప్తిస్మం తీసుకున్నాక ఎలా ఉండాలో 5 మాటలు చెప్పాను. చెప్పండి, ఏమేంటా మాటలు? వెళ్ళిపోయినాయా? బోధలో, సహవాసములో, రొట్టె విరుచటంలో, ప్రార్థనలో ఎడతెగక ఉంటూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. వారు బాప్తిసం తీసుకున్నాక అలా ఉండాలి. ఎన్ని ప్రశ్నలు అయ్యాయి ఇప్పుడు? 6. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇట్టి అనుభవాలు లేకుండా బాప్తిస్మం తీసుకుంటే కలిగే ప్రమాదాలేంటి అది చెప్పి నేను ముగిస్తాను. ఈ జీవిత అనుభవాలు లేకుండా బాప్తిస్మం తీసుకుంటే కలిగే ప్రమాదాలు ఏంటో తెలుసా? 10వ అధ్యాయం 5వ వచనం, ఇంతకుముందు చదివిందే. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. మోషేను బట్టి బాప్తిసం పొందిన వాళ్ళనే, సూచన బాప్తిసం పొందిన వాళ్ళనే వదిలిపెట్టలేదు దేవుడు. దేవునికి ఇష్టంగా బ్రతకనందున చంపేశాడు వాళ్ళని. దేవుడు చంపేస్తాడు, జాగ్రత్త. అదే ప్రమాదం. మరొక ప్రమాదం చెప్పమంటారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఎనదర్ డేంజర్. హెబ్రీ పత్రిక 11:29. అమ్మా ఎవరన్నా తీయండి, చూస్తున్నారు. మనుషులు చెప్పాలా? హెబ్రీ పత్రిక 11:29. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్టు నడిచిపోయేది. ఇది నా తలంపు కాదు, దేవుని సేవకులు జి రాజారావు గారి తలంపు.
అది చెబుతున్నాను నేను, ఇది నా మాట కాదు. చదవండి, మళ్ళీ చదువు తమ్ముడు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయజూసి ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం గుండానే వెళ్ళారు, ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రం గుండానే వెళ్ళారు. ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రం మార్గమైంది, ఐగుప్తీయులకు అదే ఎర్ర సముద్రం సమాధి అయింది. ఏంటి తేడా? ఆలోచించి జవాబు చెప్పండి. అదే ఎర్ర సముద్రం ఒక్కటే. జవాబు చెప్పండి, నా ప్రసంగం అయిపోద్ది. ఎర్ర సముద్రంలో గుండా ఇశ్రాయేలీలేమో దాటి వెళ్ళారు, అది వాళ్ళకి దారి అయింది, వీళ్ళకేమో సమాధి అయింది. ఏంటి తేడా అంటున్నాను. వెరీ గుడ్, బాగా చెప్పారు. విశ్వాసం. ఇంకొకటి, వట్టి విశ్వాసమే కాదు, గొర్రెపిల్ల రక్తం. ఈ రెండు ఉన్నాయి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. రక్తం పూసుకొని వచ్చారు వాళ్ళ గృహాలకి. రెండవది విశ్వాసం వాళ్ళ మనసులో ఉంది. ఈ రెండిటి వల్ల ఎర్ర సముద్రం వాళ్ళకి మార్గమైంది. కానీ వీళ్ళు ఐగుప్తీయులు వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. వాళ్ళు మునుగుతున్నారు, మనం కూడా మునుగుదాం. వాళ్ళు తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకుందాం. వాళ్ళు దిగుతున్నారు, మనం కూడా దిగుదాం. ఇమిటేషన్ అన్నమాట. అందుకే వీళ్ళకి సమాధి అయిపోయింది. అది ఒక ఆయనంట మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేరాడట. కొత్తగా చదువు లేదు పాపం ఆయనకి. పార్లమెంట్లో ఏదైనా సభలో తీర్మానాన్ని ఆమోదించేటప్పుడు అందరూ లేచి ఐ కాంకర్ అనాలి. అంటే నేను దీంతో ఏకీభవిస్తున్నాను అనాలి. బహుశా ఈయన ఫిరంగిపురం వాడు అనుకుంటా, కంకర్ బాగా ఉండే ఏరియా వాడు అనుకుంటా. అందుకని లేచి అందరూ కంకర్ అంటే ఈయనకు కూడా అర్థం కాక నాది కూడా ఒక బండి కంకర అన్నాడంట. వాళ్ళు ఎందుకు కాంకర్ అన్నారో వాళ్ళకి తెలుసు, కానీ ఇది కాదు. అందరు కంకర అంటున్నారు కదా, నేను కూడా కంకర అనాలని నాది కూడా బండి కంకర అన్నాడంట. చాలామందికి బాప్తీసం అంటే అంతే, కంకర్ బాప్తీసం. ఎవరైనా రక్త ప్రోక్షణ లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, విశ్వాసము లేకుండా అందులో మునిగారో చస్తారు. అది బైబిల్ చెప్పే హెచ్చరిక. ఐగుప్తీయులు అలాగు చేయచూసి మునిగిపోయేరి. రాజారావు గారు చెప్పిన తలంపండి, అది నాది కాదు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న సహోదరులారా, ఇట్టి అనుభవాలు మనలో కనబడుతున్నాయా? ఎవరికాళ్ళే పరీక్ష చేసుకుందాం. తీసుకోబోతున్న సహోదరులారా, ఈ అనుభవాలు కలిగే తీసుకుంటున్నారా? జాగ్రత్త పడదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 75 తాళ్ళూరులో మీరు ఏర్పరచుకున్న మీ పిల్లలను బట్టి, బాధ్యత కలిగి పనిచేస్తున్న మీ సేవకులను బట్టి, సహకారులను బట్టి వందనాలు. నిన్న ఈ దినం ఇప్పటి వరకు మా ఎదురుకు తీసుకుని వచ్చిన మీ వర్తమానాలను బట్టి స్తోత్రాలు. వాడుకొనిన మీ దాసులను బట్టి వందనాలు. మేము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోక విశేషాసక్తి కలిగిన వారమై నిలిచి ఉండుటకు కృప దయచేయమని, తర్వాత మాట్లాడే మీ దాసుని బలపరచమని యేసు క్రీస్తు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.